బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలిందని వాతావరణ శాఖ తెలిపింది. మరి కాసేపట్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. సాయంత్రానికి తుఫానుగా బలపడే అవకాశం ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కు 550 కిలోమీటర్లు, చెన్నైకి 850, విశాఖకి 880 కిలోమీటర్లు, కాకినాడకి 880, గోపాల్పూర్ కి 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉంది. మచిలీపట్నం, కరింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు ఉండనున్నాయి. రేపు ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి, ఇక అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? ప్రస్తుతం వాతావరణం ఎలా ఉంది? యమున చూసుకుంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం ప్రస్తుతం అయితే తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దీనిపైన జిల్లా అధికార యంత్రాంగం అలాగే రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గడిచిన 6 గంటల్లో కూడా గంటకి 8 కిలోమీటర్ల వేగం నుంచి 10 కిలోమీటర్ల వేగంతో కూడా ఆ తీవ్ర వాయుగుండం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా కోస్తాంధ్రలో ఉన్నటువంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం ఎక్కువగానే కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖతో పాటు మచిలీపట్నం అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి పోర్టులన్నిటికీ కూడా దాదాపు 1వ నెంబర్ హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలను కూడా ముందస్తుగానే అధికారులంతా కూడా గుర్తించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి సూచనలు కూడా ఇప్పటికే ఐఎండీ కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పోర్ట్ బ్లెయిర్ కి అనుసంధానంగా అక్కడ కొనసాగుతున్నటువంటి 550 కిలోమీటర్ల దూరంలో కూడా ఇదైతే కేంద్రీకృతం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే చెన్నైకి 850 కిలోమీటర్ల దూరంలో, విశాఖకి 880 కిలోమీటర్ల దూరంలో కూడా ప్రస్తుతం అయితే తీవ్ర వాయుగుండం అయితే కొనసాగుతుంది. ఈ రోజు రాత్రికి అది తుఫాన్గా మారి మంగళవారం ఈ రోజు రాత్రి లేదా సోమవారం రాత్రి అంటే రేపు రాత్రికి పూర్తిగా కూడా తీవ్ర తుఫాన్గా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ తీవ్ర తుఫాను ప్రభావం దాదాపు 4 రోజుల పాటు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖ నుండి తిరుపతి మధ్య ఏదో ప్రాంతంలో ఇది తీరం దాటేటటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. దీని ప్రభావం కారణంగా గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచేటటువంటి అవకాశం ఉంది. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది కాకినాడ ప్రాంతంలోనే ఎక్కువగా దీని ఎఫెక్ట్ కనిపించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఆయా జిల్లా కలెక్టర్లకి, ఆయా జిల్లా యంత్రాంగాన్ని కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అలాగే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి త్రాగునీరుతో పాటు వారి అందరికీ కూడా అవసరమైనటువంటి ఆహారాన్ని కూడా సరఫరా చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. భారీ వర్షాల కారణంగా కూడా ముఖ్యంగా వరదలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఫ్లాష్ ఫ్లడ్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.